ఈ సంతానలేమి ఈ సమస్య పట్ల అవగాహన ఉన్న సెంటర్లోను, పూర్తి పరికరాలు ఉన్న సెంటర్లోను, అలాగే నెక్స్ట్ స్టేజ్ ప్లానింగ్ చేయగలిగే సెంటర్లోను చేయించుకుంటే ఎక్కువగా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు సమస్యను గుర్తించడంతోనే పాటు దాన్ని మనం వెంటనే ట్యాకిల్ చేయడం, కొంతవరకు పర్మనెంట్ డ్యామేజ్ అయితే ఏమీ అంతగా ఉపయోగపడదు, కానీ డెఫినెట్గా చాలా సమస్యలు దీని ద్వారా మనం ట్యాకిల్ చేయొచ్చండి. ఈ లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ ద్వారాను ఈ గర్భసంచి చుట్టుపక్కల ఎడెషన్స్ కానీ, స్టేజ్ 1 స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ కానీ, పీసీఓడి కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, అలాగే గర్భసంచి పుట్టుకతో వచ్చే లోపాలు, సెప్టము, ఇట్లాంటివి కూడా చక్కగా హిస్టోస్కోపీతో కంప్లీట్గా దానికి క్యూర్ చేయొచ్చండి. అలాగే ఏంటంటే ఇంక వేరే ఏదన్నా గర్భసంచిలో పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నా కూడా పూర్తి అవగాహన వస్తుందన్నమాట. ఇలా ఉంది గర్భసంచి యొక్క నిర్మాణం అని చెప్పేసి. సో ఇన్ని ఉపయోగాలు ఉన్న లాప్రోస్కోపీ, హిస్టోస్కోపీ డెఫినెట్గా ఏంటంటే ఐయుఐఎల్ ఫెయిల్ అయినంత మాత్రం వెంటనే ఐవీఎఫ్కి వెళ్ళకుండా ముందు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కూడా అవాయిడ్ చేసే పరిస్థితి వస్తుందన్నమాట. సో సింపుల్ ట్రీట్మెంట్స్తో సంతానం కలిగే పరిస్థితి మనకి ఏర్పడుతుంది.